వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ. అసలు మర్రి రాజశేఖర్ రెడ్డి ఎవరు, ఎందుకు ఇప్పుడు ఈ పేరు బాగా మనకు వినిపిస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఒక విద్యావేత్త. ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్స్ పేరుతో కాలేజీలు నడుపుతూ ఎంతో మంది పేద విద్యార్థులకు విద్య అందిస్తూ కాలేజీలు నడుపుతున్నారు. ఎంతో మంది విద్యార్థులు ఈ కళాశాలలో చదివి అన్ని రంగాల్లో ముందున్నారు. అందుకు కారణం ఒకటే, రాజశేఖర్ గారు ఎవరో వచ్చి ఏమడిగినా కాదు లేదు అని అనకుండా ముందుకు తీసుకొని వెళ్తారు. ఇలా ఉండగా కళాశాల నుంచి 5 గ్రామాలను దత్తత తీసుకొని చాలా పనులు చేశారు. అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్స్ కి కంప్యూటర్స్ ను కూడా పంపిణీ చేశారు. ఇంకా ఎన్నో సేవలు చేస్తున్నారు. యువతకు మంచి నాయకుడిగా కనిపించాడు. కానీ ఏ రోజు కూడా పదవి కోసం ఆయన ఆశపడలేదు. మంత్రి మల్లారెడ్డి గారికి చాలా దగ్గర బంధువు. మల్లారెడ్డి గారు 2014లో ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు కూకట్పల్లి కుత్బుల్లాపూర్లోని ఎన్నికల ప్రచారం బాధ్యతలు తీసుకొని చాలా చక్కగా పనిచేశారు. మరలా 2018లో మల్లారెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే మేడ్చల్ ఎన్నికల ప్రచార బాధ్యత తీసుకున్నారు. ఇలా ఏ ఎన్నికలు వచ్చినా చాలా చక్కగా ప్రచారం చేశారు. యువతకే కాదు, గ్రామ నాయకుల నుండి మండల నాయకుల వరకు అందరినీ చక్కగా పలకరించి సమస్యలు తెలుసుకొని మల్లారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేవారు. అందుకే మేడ్చల్ మల్కాజ్గిరిలో ఏ సమస్య ఉన్నా మీకు నేనున్నా అని ముందుకు వస్తున్న రాజశేఖర్ రెడ్డి అన్నను ఎంపీ చేయాలని గ్రామ నాయకుల నుండి మండల నాయకులు అన్ని విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే అన్ని విషయాల గురించి తెలిసిన వ్యక్తి, పాలసీ విధానాలు, నిధుల గురించి, జిల్లాలో ఉన్న సమస్యల గురించి, ఇలా అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి. అందుకే ఇలాంటి వాళ్ళ వల్ల రాష్ట్రంకి చాలా మేలు జరుగుతుంది అని అందరూ అనుకోవటం విశేషం. మరి ఇది ప్రజా నాయకులైన పెద్దలకు వినిపిస్తుందో లేదో ముందు ముందు చూడాలి. రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో మరిన్ని మంచి పనులు జరగాలంటే తనని ఎంపీగా చూడాలని స్థానిక ప్రజలు అంటున్నారు. Please subscribe. Please like and subscribe. Do subscribe. Hi, this is Noorun Sharif. Like, share and subscribe to Wi-Fi Telangana.